అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానం ఏమనగా కీర్తనలు 31వ అధ్యాయము 9వ వచనము. యెహోవా, నేను ఇరుకున పడి ఉన్నాను, నన్ను కరుణింపము. విచారము వలన నా కన్ను క్షీణించుచున్నది, నా ప్రాణము నా దేహము క్షీణించుచున్నవి. సహోదరి సహోదరులారా, దావీదు గొప్ప శోకములో, కష్టములో, అపాయములో ఉన్నాడు. యోబు, ఇర్మియా తమ కష్టకాలంలో పలికిన మాటల్లాగే ఉన్నాయి. ఇప్పుడు దావీదు పలుకులు. తన దీనావస్థకు కనీసం కొంతవరకైనా తన దోషము పాపమే కారణమని దావీదు గుర్తించి ఒప్పుకుంటున్నాడు. పాపము మానవకోటి అంతటికీ పక్కలో బల్లెము. ముఖ్యంగా పవిత్రుల పాలిట అది బహుదుఃఖకరమైనది. యోబు గ్రంథము 19వ అధ్యాయము 13-14 వచనములు మనము పరిశీలించినట్లయితే, నా తోబుట్టువులని ఆయన నాకు దూరము చేశాడు, నాకు పరిచయము ఉన్నవాళ్ళు నాకు పూర్తిగా పరాయి వారు అయిపోయారు. నా బంధువులే నాకు ముఖం తప్పించారు, నా ప్రాణ స్నేహితులు నన్ను మరచిపోయారు. సహోదరి సహోదరులారా, దావీదు పడ్డ కష్టములు, బాధలు ఈ వాక్యం ద్వారా మనకు తెలియపరుస్తున్నది. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.